శ్రీ బాలాజీ బాయ్స్ హాస్టల్ భవానీనగర్ తిరుపతి. భవానీనగర్ సర్కిల్ నుంచి రాజన్న పార్క్ వెళ్ళేటప్పుడు మీకు రైట్ సైడ్ వస్తుంది హాస్టల్. ఇది మీరు హాస్టల్ ఈ వీడియోలో చూసినట్లయితే సీసీ కెమెరా కంట్రోల్ అండి. మొత్తం హాస్టల్ అంతా కూడా సీసీ కెమెరా మానిటరింగ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఏవైతే కనిపిస్తున్న రూమ్స్ అంటే ఓపెన్ ప్లేస్ ఉంటుంది, మొత్తం కారిడారు. ఒక్కొక్క రూమ్లో 5 మెంబర్స్ ఉంటారు. అంటే 5 షేరింగ్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అంటే మీరు ఒకసారి వచ్చి డైరెక్ట్గా విజిట్ చేస్తే మీకు అది అర్థమవుతుంది. చాలా బాగుంటుంది హాస్టల్ అనేది. విత్ టైల్స్ చాలా నీట్గా డైలీ క్లీనింగ్ ఎవ్రీథింగ్ అనేది ఉంటుంది. అండ్ ఏసీ నాన్ ఏసీ బోత్ రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయి. అంటే ఇక్కడ మీకు కనిపించే ఆ వీడియోలో ఉండే రూమ్ ఏంటంటే 4 షేరింగ్ అనమాట. అంటే ప్రతి రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అండ్ కార్డ్స్ కూడా మీకు 2 టైర్ అండ్ సింగిల్ కార్డ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ ఫీజ్ విషయానికి వస్తే 3,900, 4,500 అప్ టు 5,000, 6,000 అలా షేరింగ్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు. అంటే ఓపెన్ స్పేస్ అనమాట. అంటే ఒకవేళ మీరు చైర్స్ వేసుకొని చదువుకోవాలన్నా కూడా ఓపెన్ ప్లేస్. ఇది సెకండ్ ఫ్లోర్లో మీకు ఇలా ఒక్కొక్క రూమ్కి 5 షేరింగ్ ఉంది, 6 మెంబర్స్ షేరింగ్ ఉంటుంది. అండ్ మీకు ఇంకొకటి ఏమంటే ఇలా లాకర్ ఫెసిలిటీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుందండి. మీరు ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ ఏదైనా పెట్టుకోవాలంటే మీరు లాక్ వేసుకోవచ్చు. లాకర్ ఫెసిలిటీ ఉంటుంది. ఇది వచ్చేసి 5 షేరింగ్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. అంటే ప్రతి రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్. ఇది 4 షేరింగ్ అని. అంటే ఇండివిజువల్గా మీకు స్టూడెంట్స్ ఫ్రెండ్స్ 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఒకే రూమ్ కావాలన్నా కూడా మీకు అలాట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ వాష్రూమ్స్, కామన్ బాత్రూమ్స్ ఉన్నాయి. అండ్ అటాచ్డ్ ఉన్న రూమ్కి అంటే మీ సెలక్షన్ బట్టి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తుంటే ఇవి ర్యాక్స్ అనమాట, లాకర్స్. ప్రతి రూమ్లో కూడా లాకర్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. అన్లిమిటెడ్ వైఫై 24/7 మనకి అన్లిమిటెడ్ వైఫై ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా 24/7 గీజర్ ఉంటుంది. ఇవి సెకండ్ ఫ్లోర్లో ఉండే రూమ్స్. ఇది బెస్ట్ ఏమంటే ఫ్రెండ్స్ అందరూ ఒకే రూమ్లో కావాలన్నప్పుడు మీకు ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ర్యాక్స్ ఇవన్నీ చూడండి. నెక్స్ట్ ఇలా బయటకు వస్తే ఇవి సెల్ఫ్స్ అనమాట. మీరు బట్టలు పెట్టుకోవడానికి సెల్ఫ్లు కూడా ఉంటాయి, ర్యాక్స్. ఇది ఈ విధంగా మీకు లాకర్స్ అని చెప్పాను కదా. ఇలా లాకర్స్లో మీరు ఏదైనా వాల్యుబుల్ థింగ్స్, ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, ఏదైనా మనీ పెట్టుకుంటే హాస్టల్స్లో బయట ఓపెన్గా ఉంటే థెఫ్టింగ్ జరుగుతుంది కాబట్టి మీకు ఇలా లాకర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ ఫైర్ సేఫ్టీ కూడా ఉంటుందండి. బిల్డింగ్ మొత్తానికి ఫైర్ సేఫ్టీ. ఈ విధంగా ఏ హాస్టల్లో కూడా ఇలా ఫైర్ సేఫ్టీ, లాకర్ ఫెసిలిటీ ఇన్ని ఇచ్చే హాస్టల్స్ లేవు మీకు. భవానీ నగర్లో కావాలంటే ఒకసారి మీరు వెళ్ళి సరౌండింగ్ హాస్టల్స్ కూడా చెక్ చేయొచ్చు. అంటే ఇన్ని ఫెసిలిటీస్, ఇంత మెయిన్ చెప్పాలంటే ఇంత ఓపెన్ ప్లేస్ అనమాట. అంటే స్టూడెంట్స్ బయట ఫ్రీగా తిరగడానికి ఓపెన్ ప్లేస్ ఏ హాస్టల్లో లేదన్నమాట. మీరు ఒకసారి డైరెక్ట్గా వచ్చి స్టూడెంట్స్ విజిట్ చేసి మీరు ఓకే అనుకుంటేనే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇవి 6 మెంబర్స్ ఉండే షేరింగ్ అటాచ్డ్ బాత్రూమ్. మనము బెడ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. స్టూడెంట్స్ వచ్చి పిల్లో బెడ్షీట్ ఒకటి తెచ్చుకోవాల్సి వస్తుంది. కాటు బెడ్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఇంకా పైకి వెళ్ళినట్లయితే మేము 3rd ఫ్లోర్, నెక్స్ట్ 4th ఫ్లోర్లో డైనింగ్ అనేది ఉంటుంది. ఇక్కడే ఓనర్స్ అంటే స్టే చేయడం జరుగుతుంది. మీకు ఎనీ టైం ఏ అవసరం వచ్చినా కానీ పైన ఓనర్స్ ఇక్కడే ఉంటారు, హాస్టల్ ఓనర్స్. ఈ ఓపెన్ ప్లేస్లో కూడా మీరు ఈవినింగ్ టైంలో కూడా ఏదైనా చదువుకోవడానికి యూజ్ అవుతుంది అండ్ ప్లెజెంట్గా ఉంటుంది. వాషింగ్ మిషన్ అండ్ ఇది వచ్చేసి డైనింగ్ హాల్. అండ్ టిఫిన్ కూడా అన్లిమిటెడ్ ఉంటుంది. లంచ్ కానీ డిన్నర్ కానీ హోమ్లీ ఫుడ్ ఉంటుంది. ఇక్కడ మీకు వాటర్ బాటిల్స్ మీరు పెట్టుకొని తాగడానికి ఫ్రిడ్జ్ ఉంటుంది, కూలింగ్ వాటర్. ఇది RO వాటర్ ప్యూరిఫైయర్.
నెక్స్ట్ ఇక్కడ కిచెన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా మిల్క్ కానీ వాటర్ హాట్ వాటర్ కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరే వచ్చి ఇక్కడ కిచెన్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఏమన్నా కావాలంటే. ఇది ఓపెన్ ప్లేస్, అంటే కొంతమంది ఈవినింగ్ టైమ్స్లో స్టూడెంట్స్ అలా బయట టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ మన హాస్టల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చూడండి, అంటే నో స్మోకింగ్ నో డ్రింకింగ్ అనేసి మనం కొన్ని కండిషన్స్ పెట్టినాము. హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ ఎస్పెషల్లీ పాలిటెక్నిక్ చదువుతున్న పిల్లలకైతే ఫ్రీ ట్యూషన్స్ అనమాట. డైలీ ఈవినింగ్ 6 to 8 స్టూడెంట్స్ ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఏదైనా ఉంటే ఫ్యాకల్టీ ఉంటారు ప్రతి సబ్జెక్ట్కి, మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టించడము, మీకు ఎగ్జామ్ టైంలో మీకు ప్రాక్టీస్ చేయించడము, ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీరు ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అంటే గగన కోచింగ్ సెంటరు అండ్ బాలాజీ భాషాసులు రెండు కామన్ ఒకటే అనమాట. మేనేజ్మెంట్ సేమ్ మేనేజ్మెంట్. ఇక్కడ ప్రతి రూమ్లో కూడా మీకు డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి. మీరు ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు. స్టడీ మెటీరియల్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. మొబైల్ యాప్, ఓన్ మొబైల్ యాప్ ఉంటుంది. ఎస్పెషల్లీ డిప్లొమా పాలిటెక్నిక్ చదివే స్టూడెంట్స్కి. మీకు బయట హాస్టల్లో అయితే ఇలా ఫ్రీ ట్యూషన్స్ అవంతా ఏమేమి ఉండవు. ఇక్కడ ట్యూషన్కి మీ ఏమీ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ అయితే ఫ్రీగా లైబ్రరీ కూడా యూజ్ చేసుకోవచ్చు. రెఫరెన్స్కి బుక్స్ తీసుకోవచ్చు. అండ్ స్టూడెంట్స్ కంబైన్గా కూర్చొని చదువుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. పేరెంట్స్ మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీ పిల్లలతో పాటు. ఇది మిద్దె పైన కోచింగ్ సెంటర్లో ఓపెన్ ప్లేస్. ఇక్కడ డౌట్స్ ఏదైనా క్లాసెస్ ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో 6 to 8 వాళ్ళకి కాలేజీలో జరిగే సబ్జెక్ట్స్ ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్లో హాస్టల్ పిల్లలు ఫ్రీగా వచ్చి చదువుకోవచ్చు. ఇది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దగ్గరగా నియర్ బై, అలిపిరికి దగ్గరలో ఉంటుంది. పాలిటెక్నిక్ కాలేజీకి నియర్ బై ఉంటుంది. మీకు ఒక ఇలా డౌన్ వెళ్తే అదే భవానీ నగర్ సర్కిల్ అండి. భవానీ నగర్ సర్కిల్ నుంచి టువర్డ్స్ రైట్ సైడ్ అనమాట, సిమ్స్కి వెళ్ళే రోడ్, రొయా హాస్పిటల్కి వెళ్ళే రోడ్డు. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. మీకు పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి ఇప్పుడు ఆ బస్సు వెళ్తుంది కదా, లెఫ్ట్ వెళ్తే పాలిటెక్నిక్ కాలేజు, రైట్ వెళ్తే వివి మహల్ ఆర్టీసీ బస్ స్టాండ్ వస్తుంది. ఇక్కడ గేట్ కాలేజు, బాలమందిర్ స్కూల్ ఉంటాయి. అది దాటిన తర్వాత మీకు హాస్టల్ బిల్డింగ్ అనేది కనిపిస్తుంది. అంటే మెయిన్ ప్రైమ్ లొకేషన్, హాస్టల్ చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. సిటీ సెంటర్లో మీకు అన్నిటికీ అవైలబిలిటీలో ఉంటుంది. రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, ఇలా స్విమ్స్ హాస్పిటల్ కానీ, రొయా హాస్పిటల్ కానీ, మెడికల్ కాలేజీ అన్నిటికీ సెంటర్ పాయింట్ అనమాట. మీకు కాలేజెస్కి నియర్ బై, చాలా నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లో హాస్టల్ అనేది ప్రైమ్ లొకేషన్లో ఉంది అనమాట. మీరు ఒకవేళ హాస్టల్ కానీ చూడాలనుకుంటే ఆ పైన హాస్టల్ నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఫర్దర్గా చెప్తారు. రీడింగ్ రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. నెక్స్ట్ ఫీజు స్ట్రక్చర్ కూడా మీకు మినిమం అమౌంట్